హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకు రీసెంట్గానే ఎస్ఎస్సి సిజిఎల్ భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు 17,700 పైన వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్కి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ మన 24th నుంచే స్టార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ మంత్ 24th వరకు ఉన్నాయి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి. మినిమం డిగ్రీ ఉంటే సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి. ఈ ఎగ్జామ్ సెలెక్షన్ ప్రాసెస్లో మనకు టైర్ 1, టైర్ 2 అయితే ఉంటుంది. ఈ టైర్ 1 క్లియర్ చేసిన వాళ్ళు టైర్ 2కి ఎలిజిబుల్. ఈ టైర్ 1లో 2023లో అదేవిధంగా 2022లో అంటే లాస్ట్ 2 ఇయర్స్లో వీటి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండే, పర్టికులర్గా టైర్ 1 కట్ ఆఫ్సే మనం ఇక్కడ చూద్దాం. సో ఇమీడియట్గా మనకు ఇక్కడ టైర్ 1 చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో ఈ టైర్ 1 క్రాక్ చేసిన వాళ్ళు టైర్ 2లోకి వెళ్తారు. సో ఆ టైర్ 2లో మనకు పేపర్ 1, పేపర్ 2 అని ఈ ఇయర్లో ఉన్నాయి. ఇంతకుముందు మనకు ఏఏఓ ఎగ్జామ్ ఉండే కాబట్టి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది. ఈ పేపర్ 1 అందరికీ కామన్. సో ఇట్లా డిఫరెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఆల్రెడీ మన అంజూస్ అకాడమీలో వీడియో ఉంది, అది చూడండి. అదేవిధంగా ఈ ఎస్ఎస్సి సిజిఎల్లో ఉండే డిఫరెంట్ పోస్టులు ఏంటి, ఆ ప్రతి పోస్టుకు సంబంధించిన జాబ్ ప్రొఫైల్, శాలరీస్, ప్రమోషన్స్ ఈ వీడియో కూడా మనం చేసాము. సో అది కూడా మీరు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. దాంతోపాటు ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు సిజిఎల్ టైర్ 1 క్రాక్ చేయాలనంటే ఒక బేసిక్ ఐడియా ఉండాలి, కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి. ఈ కట్ ఆఫ్స్ మనకు టైర్ 1 చూసుకుంటే మనకు జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ కావచ్చు, మ్యాథమెటిక్స్, బేసిక్ యాప్టిట్యూడ్ కావచ్చు, అదేవిధంగా ఇంగ్లీష్, జిఎస్ ఇవన్నీ కలిపి ఈచ్ సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్, 50 మార్క్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి ఇక్కడ చూద్దాం. కట్ ఆఫ్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మీకు చూపిస్తాను. అఫీషియల్ వెబ్సైట్లో నుంచి తీసుకున్న పేపర్స్ ఇవన్నీ కూడా. సో 2023లో 2024లో ఉన్న కట్ ఆఫ్ డీటెయిల్స్ మీకు డైరెక్ట్గా మీకు చూపిస్తాను. మీరు డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి కూడా ఎస్ఎస్సి వెబ్సైట్ నుంచి కూడా మీరు చూడొచ్చు. బట్ అవే డీటెయిల్స్ ఒకే దగ్గర అన్ని పెట్టి నేను చూపిస్తాను, మీకు చాలా క్లారిటీ ఉంటుంది. దాని ద్వారా ఈ ఇయర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మన అంచనా అంటే మనం ఏ రేంజ్లో మార్కులు తెచ్చుకుంటే, అంటే ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుందని కాదు, మనకు ఒక ఐడియా ప్రకారం ఉంటే దాని ప్రకారం వెళ్తే ఈజీ అవుతుంది. బట్ కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఇవన్నీ చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి. రాసే స్టూడెంట్స్ మీద, ఎంతమంది రాస్తారు, ఎన్ని షిఫ్ట్లు జరుగుతాయి, మళ్ళీ నార్మలైజేషన్ ఉంటుంది వాటిలలో. ఇవన్నీ పాయింట్స్ చాలా ఎఫెక్ట్ అయితే పేపర్ లెవెల్ కావచ్చు, ఇచ్చే క్వశ్చన్స్ కావచ్చు, ఇలా ప్రతి పాయింట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుంది అనేది కాదు. బట్ ఇక్కడ మీరు చూస్తే ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ప్రిపరేషన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈ కట్ ఆఫ్ డీటెయిల్స్ చూసే ముందు బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే, సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా అదే వాటితో పాటు టెక్నికల్, ఎలక్ట్రికల్ రిలేటెడ్గా ఏఈ, జేఈ, ఏఎల్పి ఇలాంటి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా మన అంజూస్ అకాడమీలో రెగ్యులర్ క్లాసెస్ అయితే ఉంటాయి యూట్యూబ్లో. అదేవిధంగా పెయిడ్ బ్యాచెస్లో, కోర్సెస్లో మీకు కంప్లీట్ మన అంజూస్ అకాడమీ యాప్ కావచ్చు, వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇమీడియట్గా అంజూస్ అకాడమీ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అండి. మీకు డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఈ పర్టికులర్ ఛానల్ నుంచి మీకు కంప్లీట్ అప్డేటెడ్ కంటెంట్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ టైం మనం ఇస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా మీకు కావాల్సిన ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, అదేవిధంగా మీకు కావాల్సిన రెగ్యులర్ క్విజెస్ ఇవన్నీ కూడా మన అంజూస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. అదేవిధంగా మీరు అంజూస్ అకాడమీ యాప్కి వెళ్తే మీరు డైలీ ఫ్రీ క్విజెస్ కూడా రాయొచ్చు. కరెంట్ అఫైర్స్, సబ్జెక్ట్ వైజ్ క్విజెస్ ఉంటాయి. అవి కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలంటే ఇమీడియట్గా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ చూడబోయే డీటెయిల్స్ ఒకసారి ఇక్కడ చూడండి క్లియర్గా. ఈ ఇమేజ్ అంతా కూడా మనం అఫీషియల్ వెబ్సైట్లో నుంచి తీసుకోవడం జరిగింది. ఇది 2023కి సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్. ఈ 2023లో మనకు ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఇన్ టైర్ 1 ఫర్ ద అపియరింగ్ టైర్ 2, పేపర్ 1 అండ్ పేపర్ 3. ఈ పేపర్ 1 అనేది అన్ని పోస్టులకి కామన్ ఉంటుంది. ఈ పేపర్ 3 అనేది చూడండి ఇక్కడ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్ సబ్జెక్ట్ వాళ్ళు ఏఏఓ పోస్టులు, అంటే ఈ కట్ ఆఫ్ వచ్చేసి ఎవరైతే ఏఏఓ పోస్టుకు టైర్ 2లో రాస్తారో వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్. ఇప్పుడు కూడా ఎవరైతే నేను సార్ ఏఏఓ, జేఎస్ఓ కాకుండా అన్ని కేటగిరీ పోస్టులు కూడా నేను చూపిస్తాను, అన్ని చూపిస్తాను. ఇది లిస్ట్ 1 వచ్చేసి ఏఏఓకి అప్లై చేసేవాళ్ళు, అంటే ఆ పేపర్లో పేపర్ 3లో మీకు ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ ఉంటుంది. బట్ 2024 ఈ ఇయర్లో ఏఏఓ వేకెన్సీస్ లేవు కాబట్టి దీన్ని మనం చూసినా కూడా అంత యూజ్ ఎవరికి ఉండదు. కాబట్టి ఇది ఒకసారి ఒకవేళ మీరు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఒకసారి చూసుకోండి. ఇది ఓన్లీ ఫర్ ఏఏఓ పోస్ట్. 2024లో ఈ పోస్టులు లేవు. నోటిఫికేషన్ మీరు ఒకసారి మళ్ళీ చూడండి. రైట్, ఇది వచ్చేసి జేఎస్ఓకి సంబంధించి స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ రాసే వాళ్ళకు ఈ పర్టికులర్ పేపర్ ఉంటుంది. ఈ పేపరు టైర్ 1లో కట్ ఆఫ్ ఇదే ఉంది. ఈసారి జేఎస్ఓ వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మీరు చూడండి. ఎస్సీ క్యాండిడేట్స్కి ఇక్కడ మీకున్న కట్ ఆఫ్ మీరు ఇక్కడ గమనిస్తే కట్ ఆఫ్ మార్క్స్ 148. ఇవన్నీ కూడా
టైర్ 1 కాబట్టి 200 మార్క్స్కి ఉంటుంది, ఎందుకంటే ఈచ్ సబ్జెక్టు 50 మార్క్స్, 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. క్లియర్. 148 ఇక్కడ క్యాండిడేట్స్ అవైలబుల్, 732 క్యాండిడేట్స్ ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎస్టీ అంటే ఈ మార్క్స్ అంటే ది కట్ ఆఫ్ పైన ఉన్నవాళ్ళు. సో 146 ఎస్టీ వాళ్ళకు ఉన్నది, 243 క్యాండిడేట్స్ అవైలబుల్ అని ఉన్నది. ఓబీసీలో 165 కట్ ఆఫ్ ఉంది, తర్వాత 761 మెంబర్స్ అవైలబుల్గా ఉన్నారు. ఈడబ్ల్యూఎస్లో మీరు చూడండి, అదేవిధంగా మనకి ఇక్కడ ఇవి కూడా మీరు గమనించాలండి. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్స్ తీసుకుంటే 243 మెంబర్స్ అవైలబుల్ ఉన్నారు. ఇంకా ఎక్కువ మందికి కట్ ఆఫ్ లోపల వచ్చి ఉంటే అక్కడ క్యాండిడేట్స్ ఎంతమందికి వస్తే అంతమంది తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మెంబర్స్ కట్ ఆఫ్స్లో ఉంటే డెఫినెట్గా వాళ్ళు తీసుకుంటారు. ఆ కట్ ఆఫ్ క్లియర్ చేయాలి, అంతమంది చేయలేకపోతున్నారు అక్కడ క్లియర్. అంటే అప్లై చేసే వాళ్ళు అందరూ మంచిగా చదవరు కదా, సో చదివిన వాళ్ళకి మంచి మార్కులు వచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఈ కట్ ఆఫ్స్ రేంజ్లో ఉన్న వాళ్ళు ఇందులో ఉంటారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ 166, 400 మెంబర్స్ మాత్రమే ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. ఇక్కడ అన్రిజర్వ్డ్ 168, సో 537 మెంబర్స్ అవైలబుల్గా ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి 132 ఇందులో. బట్ ఈ అవైలబుల్గా ఉండడం అనేది కూడా ఎట్లా తీసుకుంటారంటే టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బట్టి. ఒకవేళ మీరు 2023 ఇది 2023కు సంబంధించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ ఇయర్లో మనకు నోటిఫికేషన్ టైంలో అరౌండ్గా 7000 వేకెన్సీస్ ఉంటే ఫైనల్గా అవి 8000 వేకెన్సీస్ ఉండే మనకు. ఫైనల్ టైం వరకు అన్ని పోస్టులు కలిపి 8000 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఇక్కడ గమనిస్తే ఈ జేఎస్ఓ పోస్టులనే 3123 మంది ఈ పర్టికులర్ పోస్టులు. అంటే అక్కడ మనకు అర్థమైపోతుంది, అంటే టైర్ 1 నుంచి డైరెక్ట్గా టైర్ 2కి 1:1 ఇయర్ కదా. క్లియర్. సో మినిమం 1:3నో 1:5నో కొన్నిసార్లు 1:10 కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. బట్ ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఇది మీరు గమనించాలి. తర్వాత ఇందులో సార్ మనకి ఇక్కడ ఎస్సీ వాళ్ళకు ఓన్లీ 700 పోస్టులు, 700 మెంబర్స్ కాదు, ఇక్కడ జేఎస్ఓలో 3000 వేకెన్సీస్ ఉండవు కదా. క్లియర్. ఓవరాల్గా ఉన్నవే 8000 వేకెన్సీస్ లాస్ట్ ఇయర్. ఈసారి 17,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే మిగతా కేటగిరీస్లో ఇవన్నీ కట్ ఆఫ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి. ఐ మీన్ ఏదైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరికీ కూడా ఉంటుంది. ద మేజర్ ఈ కేటగిరీస్లో ఉన్న వాళ్ళ ఇవందరూ ఉంటారు. మిగతా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, 80,114 ఇక్కడ ఉన్నాయి. బట్ ఇది మేజర్గా ఓవరాల్గా ఉన్న కట్ ఆఫ్స్ ఇది జేఎస్ఓ వాళ్ళకి మాత్రమే. తర్వాత ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రతి ఒక్కరు ఇది ఇంకోటి మనకి ఇంకో పోస్ట్ ఉంది ఇక్కడ, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2. ఈ జేఎస్ఓ ఈ పోస్టు ఈ ఇయర్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీరు చూసుకోండి. ఇది కూడా స్టాటిస్టిక్స్ సంబంధించింది. వీళ్ళు పేపర్ 2కి వెళ్తారు, ఈసారి కూడా పేపర్ 2నే. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఇందులో కూడా 3140 మంది ఉన్నారు. ఫైనల్గా కట్ ఆఫ్స్ ఒకసారి మీరు చూస్తే ఎస్టీ ఇక్కడ 127 కట్ ఆఫ్ అయితే ఉంది. ఓబీసీ 152 ఉంది, ఈడబ్ల్యూఎస్ 158 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 172 ఉన్నాయి. ఇక మిగతా క్యాండిడేట్స్ ఉన్నారు. సో అదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ కట్ ఆఫ్స్ మాత్రమే ఉన్నాయి. రైట్. ఇక్కడ ఎస్సీకి సంబంధించి అయితే లేదు, మేబీ వేకెన్సీ ఉండకపోవచ్చు, అక్కడ క్యాండిడేట్స్ అవైలబుల్గా ఉండకపోవచ్చు. బట్ ఏదో రీజన్ అక్కడైతే లేవు. బట్ వీళ్ళకు ఈ కట్ ఆఫ్ అయితే ఉంది, ఒకసారి చూడండి. తర్వాత మనకి ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ఎ టైర్ 1 ఫర్ అపియరింగ్ ద పేపర్ 1. దిస్ ఈస్ ఫర్ ఆల్ అదర్ పోస్ట్. మిగతా అందరికీ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లోనే మనకు వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. మీరు ఒకసారి గమనిస్తే ఈ క్యాండిడేట్స్ చూడండి, టోటల్ 71,112 ఇంతమంది దీనికి షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. ఇది టైర్ 1 నుంచి టైర్ 2కి. టైర్ 1 నుంచి టైర్ 2కి 71,000 మెంబర్స్ వెళ్ళారు. ఎప్పుడు 8,000 వేకెన్సీస్ ఉన్నప్పుడే. ఇప్పుడు 17,000 వేకెన్సీస్ ఉన్నాయి, మీరు గమనించాలి. రైట్, గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ 126 కట్ ఆఫ్ ఉంది, తక్కువ ఉంది చూడాలి. ఇది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ఎం కూడా ఉంది. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. 126 అవుట్ ఆఫ్ 200. ఇక్కడ సో ఇక్కడ ఎస్టీ 118 మాత్రమే అవుట్ ఆఫ్ 200. తర్వాత ఓబీసీ 145 మ్యాక్సిమం ఇక్కడ మీకు 150 మాత్రమే ఉంది కట్ ఆఫ్. కంపేర్ టు జేఎస్ఓ ఏఏఓ వాటిలో కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ అక్కడ వేకెన్సీస్ తక్కువ ఉంటాయి, క్యాండిడేట్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది, ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్గా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు కామన్గా రాసే పోస్టు. ఇది పేపర్ 1 మాత్రమే ఉంటుంది వీళ్ళకు. టైర్ 2లో కూడా అందులో కూడా నార్మల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జిఎస్, జనరల్ సైన్స్ వాటితో పాటు కంప్యూటర్స్, ఇవి డేటా ఎంట్రీ అందరికీ ఉంటుంది. అది కామన్గా ఈ పేపర్ అందరికీ ఉంటుంది. మీరు జేఎస్ఓకి వెళ్ళినా కూడా ఈ పేపర్ ఉంటుంది. జేఎస్ఓకి వెళ్తే అడిషనల్గా పేపర్ 2 రాయాలి, ఏఓకి వెళ్తే పేపర్ 3 రాయాలి. బట్ ఇది మాత్రం అదర్ పోస్టులకి, ఆ 2 పోస్టులు కాకుండా మిగతా వాళ్ళకి. క్లియర్. వీళ్ళందరూ దీనికి సంబంధించిన కట్ ఆఫ్. ఇది 2023లో ఉన్న కట్ ఆఫ్ అండి. ఇది
80,000 వేకెన్సీస్ ఉన్నప్పుడు. ఇక్కడ 2022కి సంబంధించిన కట్ ఆఫ్ ఇది. ఈ కట్ ఆఫ్ డీటెయిల్స్ ఒకసారి మీరు గమనించండి. ఇది ఏ పోస్ట్కు చూడండి, ఏవో పోస్టులకు సంబంధించి ఈసారి ఏవో పోస్టులు లేవు కాబట్టి నేను ఇది డిస్కస్ చేయట్లేదు. బట్ 2022లో అప్రాక్సిమేట్గా 30,000 వేకెన్సీస్ ఉండే 2022 టైంలో. అప్పుడు ఇక్కడ ఈ ఒక్క పోస్ట్కి 25,000 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. బట్ జనరల్ రఫ్గా చెప్తున్నాను, మీకున్న వేకెన్సీస్ ప్రకారం కట్ ఆఫ్ ఇక్కడ యావరేజ్గా చూసుకుంటే మీకు హైయెస్ట్ వచ్చేసి 158 ఉంది. వేకెన్సీస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఓన్లీ ఏఏఓ ఈసారి లేదు, దాని గురించి వదిలేసేయండి. ఇది స్టాటిస్టికల్ ఆఫీసర్ మీరు చూస్తే 1149 ఇంతమంది మాత్రమే ఉన్నారు. వేకెన్సీస్ తక్కువ ఉండొచ్చు ఈ పర్టికులర్ పోస్ట్కి. ఇక్కడ కట్ ఆఫ్ ఒకసారి మీరు చూసుకుంటే హైయెస్ట్ 169 వరకు వెళ్ళింది. ఇది ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ చూడండి, ఇందులో ఎస్సీ ఇచ్చారు 150 ఉంది. సో ఉన్న వేకెన్సీస్ని బట్టి రైట్. తర్వాత ఫైనల్గా ద పోస్ట్ అదర్ దాన్ ఏఓ జేఎస్ఓ ఇవి కాకుండా అంటే రిమైనింగ్ ఆల్ అదర్ పోస్ట్, ఇది ఇంపార్టెంట్. ఈ రిమైనింగ్ ఆల్ అదర్ పోస్ట్కి ఈ 2022లో 3,60,000 మందిని ఇక్కడ షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. బికాజ్ మనకు వేకెన్సీస్ చాలా ఎక్కువగా ఉండే ఆసారి 2022లో, కాబట్టి చాలా ఎక్కువ మందిని షార్ట్ లిస్ట్ చేశారు టైర్ 2కి. కట్ ఆఫ్స్ కూడా చూస్తే మీకు చాలా తక్కువ ఉన్నాయి. చూడండి, ఇంతకుముందు చూస్తే మీకు 120 కట్ ఆఫ్ ఉండే రైట్. ఇది ఎప్పుడు 8,000 వేకెన్సీస్ ఉన్నప్పుడు. 30,000 వేకెన్సీస్ ఉన్నప్పుడు మీకు కట్ ఆఫ్ వచ్చేసి మీకు ఎస్సీ చూసుకుంటే 89 ఉంది. సో ఇంతకుముందు మీరు ఒకసారి గమనించండి, ఇంతకుముందు మనకు 130 ఇది కాదు దిస్ వన్. సో 126 ఉంది, హైయెస్ట్ అయితే 150 ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్రిజర్వ్డ్ 114 మాత్రమే ఉంది. 150 ఉండే ఇంతకుముందు, ఇందులో 114 మాత్రమే ఉన్నాయి. ఇది డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఉంటుంది కాబట్టి ఎస్సీ కట్ ఆఫ్ 89, 77 ఎస్టీ, ఓబీసీ 114, ఈడబ్ల్యూఎస్ 102, అన్రిజర్వ్డ్ కూడా 114 ఉంది. ఇవి నంబర్ ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఇన్ దిస్. సో టోటల్ 3,60,432 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు. డెఫినెట్గా ఈసారి ఉన్న వేకెన్సీస్ ప్రకారం 17,000 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి దాని ప్రపోర్షన్లో మనం చూసుకున్నా కూడా ఓవరాల్గా ఇక్కడ 3 lakhs, ఇంతకుముందు ఒక దగ్గర ఎంత ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇవి ఒక 25,000, ఇవి ఒక 1,000 అనుకున్నా కూడా. సో 3,60,000 అన్న దగ్గర ఇక్కడ మనకు 3,80,000-90,000 వరకు ఉన్నారు. ఇక్కడ 3,90,000 అప్రాక్సిమేట్ 4 lakhs మెంబర్స్ ఉన్నాయి ఇక్కడ దగ్గర రైట్. కాబట్టి ఈసారి మనకు 17,000 వేకెన్సీస్ ఉన్నాయి. దాని ప్రకారం మాకు డెఫినెట్గా దగ్గర 2 లక్షల మంది వరకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్రాక్సిమేట్గా ఉండొచ్చు, దానికి ఎక్కువ తక్కువ ఉండొచ్చు, బట్ అట్లా అని చెప్పట్లేదు. ఎగ్జాక్ట్గా ఫిగర్ 2 ఉంటుంది, 1.5 ఇట్లా అని. బట్ డెఫినెట్గా అంతమంది షార్ట్ లిస్ట్ అవుతారు మెయిన్స్కి, టైర్ 2కి. కాబట్టి డెఫినెట్గా మీరు ఫోకస్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కట్ ఆఫ్స్ కూడా మీరు అప్రాక్సిమేట్గా మీరు చూసుకున్న 150 నుండి 114 మధ్యలో ఎక్కడైనా కట్ ఆఫ్ ఉండడానికి అవకాశం ఉంది. ఈవెన్ పేపర్ లెవెల్ను బట్టి, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై చేసే వాళ్ళని బట్టి మేబీ తగ్గొచ్చు, పెరగొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కాంపిటీషన్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి. బట్ ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం దీనికంటే కొంచెం తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. బట్ అది పేపర్ తర్వాత మనకు ఒకసారి అప్లికేషన్స్ అన్నీ అయిపోయాక నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్, నెంబర్ ఆఫ్ రాసిన వాళ్ళు, నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఇవన్నీ బట్టి మారుతూ ఉంటాయి. ఎగ్జామ్ అయిపోయినప్పుడు మళ్ళీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఇది 2022-2023కి సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్. ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకొని మీ ప్రిపరేషన్ని మొదలుపెట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని సిస్టమేటిక్గా నెక్స్ట్ ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఈ నెక్స్ట్ 2025-4లో మీరు ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్ క్రాక్ చేయడానికి ఒక అల్టిమేట్ ఫైనల్ సెలెక్షన్ బ్యాచ్, మనకు ఎక్స్క్లూజివ్ ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాచ్ మన దాంట్లో స్టార్ట్ అయిపోయింది, మన అంజూస్ అకాడమీలో. ఈ కంప్లీట్ బ్యాచ్లో మీకు ఈ అన్ని సబ్జెక్టులు అయితే కవర్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ టైర్ 1, టైర్ 2కి సంబంధించి లైవ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ఇందులో డైరెక్ట్గా టెస్ట్ సిరీస్ కూడా యాడ్ అయి ఉంటాయి. డైలీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ మనకు డెఫినెట్గా ఇందులో ఇస్తాము. డైలీ సబ్జెక్ట్ వైజ్ క్విజెస్ కూడా ఇస్తాము. అదేవిధంగా పీడిఎఫ్స్ కూడా సబ్జెక్ట్ వైజ్గా మనకు ఎంసీక్యూస్ ప్లస్ కాన్సెప్ట్ అంతా కూడా పీడిఎఫ్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే మన అంజూస్ అకాడమీ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్సైట్లో కూడా మీరు క్లాసెస్ చూసుకోవచ్చు. వెబ్సైట్ కానీ మీకు వెబ్లో కూడా ల్యాప్టాప్లో నుంచి కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు మీరు విజిట్ అవ్వండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్ కాల్ చేయండి. అండ్ మీకు అడిషనల్గా ఈరోజు తీసుకుంటే 20% నుండి 25% డిస్కౌంట్ అయితే ఉంది. ఎక్స్క్లూజివ్గా మీకు 20% ఆఫ్ ఉంది. ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నాయి, కన్ఫర్మ్గా జాయిన్ అవ్వాలంటే 25% ఆఫ్ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి. డెఫినెట్గా మీకు 25% ఆఫ్ వస్తుంది ఈ బ్యాచ్లో. డెఫినెట్గా ఈ బ్యాచ్
అల్టిమేట్ సెలెక్షన్ తెచ్చే విధంగానే అన్ని సబ్జెక్టులు అన్ని స్టూడెంట్ కావాల్సిన అన్ని కూడా ఇందులో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఎస్ఎస్సి సీజీఎల్ క్రాక్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే అఫోర్డబుల్గా ఒక మంచి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో, బయట మనకు 10,000, 15,000, 20,000 వరకు అయితే కోచింగ్ ఉంటుంది. బట్ మన దగ్గర చాలా తక్కువ ప్రైస్లో ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ఇక్కడ అప్రాక్సిమేట్గా మీకు ఒక 15 నుండి 1600 మధ్యలోని ఈ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి. ఇమ్మీడియట్గా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో చెక్ చేయండి, మీకు ఫైనల్ ప్రైస్ కూడా కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలి. సో ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ.